కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ రాజీవ్ రహదారి ప్రధాన రోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ కన్వీనర్ షేన్షా హైదర్ మృతి చెందాడు. ఆయన వయసు 28 ఏళ్లు. హైదర్ మృతితో ఏటింగ్లన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షేన్షా హైదర్ మృతి వార్త విన్న వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత హుటాహుటిన తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకొని కాలనీలోని హైదర్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో పాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్లు మందల కిషన్ రెడ్డి, సోమారపు లావణ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్ తదితరులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ ఘటనలో క్షతగాత్రులైన కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం RG2 ఏరియా కమ్యూనిటీ హాల్లో శుక్రవారం అతని చిన్ననాటి మిత్రుని వివాహ వేడుకలకు హైదరాబాద్ నుండి తన సొంత కారులో జేఎన్టీయూ జాగృతి నాయకులు సాహజన్, ప్రవీణ్ యాదవ్తో కలిసి వచ్చారు. రోజంతా వివాహ వేడుకల్లో చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపిన హైదర్ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన డ్రైవర్ నిరీక్షణను తీసుకుని హైదరాబాద్కు వెళుతూ ఉండగా బెజ్జంకి మండలం తోటపల్లి రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ నిరీక్షణకు మిత్రులు సాహజన్, ప్రవీణ్ యాదవ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇసుక లోడుతో లైట్లు లేకుండా ఎదురుగా ఎడమవైపు నుండి వస్తున్న ట్రాక్టర్ కారును బలంగా ఢీకొనడంతో హైదర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని అతని మిత్రులు రోదిస్తూ తెలిపారు. ఓయూలో లా న్యాయవాది విద్యను అభ్యసిస్తూ టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో నాటి సీమాంధ్ర ప్రభుత్వం ఆయనపై కేసులను నమోదు చేసింది. తరువాత ఎంపీ కవిత ఆశీస్సులతో తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హైదర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జాగృతి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాద స్థలం నుండి ఆయన మృతదేహాన్ని కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి కాలనీలోకి అతని ఇంటికి తీసుకొచ్చారు. హైదర్ అన్న దుబాయ్ నుండి ఈరోజు సాయంత్రం కాలనీకి రానుండడంతో అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. కాగా ఎంపీ కవిత హైదర్ మృతదేహం వద్ద "నీ అక్కనొచ్చాను తమ్ముడు" అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. హైదర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కవిత తెలిపారు.